కోరిన కోరికలు తీరితే ఆలయాల్లో ముడుపులు భారీగా కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే తూర్పుగోదావరి జిల్లా కొప్పవరంలో జరిగే సత్యమ్మ తల్లి ఆలయం కాస్త స్పెషల్. ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరితే విచిత్ర వేషాల్లో బిచ్చమెత్తి మొక్కు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీ. 2 ఏళ్లకోసారి 3 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లా కొప్పవరంలో సత్యమ్మ తల్లి జాతర ఘనంగా జరుగుతుంది. మొదటి రోజు ఆలయంలో అమ్మవారి వద్ద ఉన్న కత్రికుండ కిందకు దించడంతో జాతర ప్రారంభమవుతుంది. ఈసారి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి ముడుపులు చెల్లించుకునేందుకు విచిత్ర వేషధారంలో భిక్షాటన చేశారు. టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీమణి నల్లమిల్లి మహాలక్ష్మి సైతం భిక్షాటన చేసి అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నారు. ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి శ్రీ కర్రివారి సత్యమ్మ తల్లి జాతరలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఏంటంటే తల్లిని మనం మనస్ఫూర్తిగా ఏదైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని అక్కడ నానుడి ప్రజలందరిలో కూడా బలంగా ఉంది. ఈ కోరిక నెరవేరిన తర్వాత మారువేషాన్ని ధరించి భిక్షాటం చేయడం ద్వారా వచ్చే డబ్బు మరియు బియ్యాన్ని తల్లికి సమర్పించి మళ్ళీ మనస్ఫూర్తిగా మనం ఏదైతే కోరుకుంటామో అది కూడా తప్పనిసరిగా జరుగుతుంది. నేను 8 సంవత్సరాల క్రితం నేను మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ తల్లి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని ఈ విధంగా నిజంగా జరుగుతుందా, ఇది ఏదైనా మూఢనమ్మకమా అన్న సంశయాలు ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించడం ద్వారా నేను ఇక్కడికి వచ్చి తల్లికి ఒక వేషధారణ చేసి మొక్కు చెల్లించుకుని నేను మనస్ఫూర్తిగా ఏదైతే కోరికలు కోరుకున్నానో ఆ కోరికలన్నీ గత 4 పర్యాయాలుగా రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్ని విధాలా కూడా నేను కోరుకున్న కోరికలు నెరవేరడంతో నాకు తెలియడంతో పాటుగా నా మిత్రులందరికీ తెలియజేయడం ద్వారా మా గ్రామం నుంచి సుమారు 20-25 మంది ఈ రోజు వచ్చి తల్లికి మొక్కు చెల్లించుకోవడం జరుగుతుందండి. మరి మహేంద్రవాడ గ్రామం అండి. కొప్పవరం గ్రామంలోని కరివారి సత్యమ్మ తల్లికి మేము కొన్ని వేల మొక్కుబడులు ఉన్నాయండి. ఆ మొక్కుబడి తీరాక యాస వేస్తానని చెప్పేసి దుర్గమ్మ తల్లి యాసం ఆ తల్లికి దుర్గమ్మ తల్లి యాస వేయడం జరుగుతుందండి. ఇలా ఆట కూడా ఎంతో మంది కళాకారులు, డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు వేదం లేకుండా ఎక్కడి నుంచో వచ్చి ఈ యాసాలు వేసి డబ్బులు భిక్షాటనం చేసి ఆ సత్యమ్మ తల్లికి సమర్పించుకుంటారు. కోళ్ళు, మేకలు ఇలా మొక్కుకుంటారు ఎక్కడైనా. కానీ ఇక్కడ అలా కాకుండా వేషం వేసుకుని ఊరంతా భిక్షాటం చేసి ఆ డబ్బుల్ని మాత్రం తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. పిల్లలు లేని వారు పిల్లల కోసం, ఉద్యోగం కావాల్సిన వాళ్ళు ఉద్యోగం కోసం, పెళ్లి కావాల్సిన వాళ్ళు పెళ్లి కోసం, ఇలా రకరకాల కోరికలతో ఇక్కడికి వచ్చి వారి కోరిక తీరిన వెంటనే మరుసటి సంవత్సరం వచ్చే జాతరకి ఇలాగా వేషం వేసుకుని మొక్కు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీగా ఏనాటి నుంచి వస్తుంది. తరతరాల నుంచి ఇక్కడ వెలిసిన అమ్మవారు మా పూర్వీకులు చేశారు, దాన్నే మేము కంటిన్యూ చేస్తూ వచ్చాము. ఇలా వేషం వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా పక్క ఊరైన కొప్పవరంలో శ్రీ సత్యమ్మ తల్లి జాతర మహోత్సవం జరగడం జరుగుతుంది. ఇక్కడ అనేక యాసాలు వేసి కోరికలు తీర్చుకోవడం అన్నీ జరుగుతుంది. అలాగే మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చే అమ్మవారు శ్రీ సత్యమ్మ తల్లి. ఇలాంటి అవకాశం మరి అందరికీ కలగాలని, అందరికీ బాగుండాలని కోరుకుంటూ సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతాయి. 2 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది. జాతరలో ఇలా వేషధారణ వేసి మా నుంచి వచ్చిన ఈ జాతరలో మేము మా తమ్ముడు వేషధారణ చేయడం జరిగింది. ఇది మా తాతగారు ఆచారం. ఈ జాతరలో మనం ఏదైనా కోరుకుని వేషధారణ ధరించి ఆ చిన్న తల్లి ముక్కు ధరించుకుంటే ఇక్కడతో అంత జరుగుతుంది పెద్దల నుంచి వచ్చి నాకు చల్లని తల్లి, చక్కని తల్లి, సత్యమ్మ తల్లి ఏ కోరికలు కోరుకున్నా కానీ సరే వెంటనే అవి నెరవేరడంతో మళ్ళీ ఆ కోరికలు తీరడం వల్ల మళ్ళీ ఇలా వేషధారణ ధరించి ఆ మొక్కులను తీర్చుకుని అమ్మవారికి ఆ భిక్షాటన రూపంలో మేము భిక్ష చేసినటువంటి ఆ భిక్షను అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటాం. ఆ రకంగా మేము కోరిన కోరికలు నెరవేరడం వల్ల మేము ఇవాళ ఇలా వేషం కట్టి అమ్మవారికి మొక్కుబడి తీర్చుకున్నామండి. కొప్పవరంలో జరిగే ఈ సత్యమ్మ తల్లి జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అత్యంత ఇదిగా జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా తన కోరికలు తీర్చుకోవడానికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ వేషధారణ వేస్తుంటారు. మళ్ళా మొక్కు తీరినాక మళ్ళా వచ్చి మళ్ళా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ వేషధారణ వేసి ఈ అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటుంటారు. గత 10 సంవత్సరాల నుంచి నేను కోరుకున్న కోరికలు తీరితే వేషం వేస్తానని ఒప్పుకున్నాను. గత 10 సంవత్సరాల్లో నేను కోరుకునే కోరికలన్నీ తీరాయి. సో ఇక్కడ వేషాలు వేస్తాం. ఇది ప్రతి 2 సంవత్సరాలకి ఇక్కడ కొప్పవరంలో జాతర కింద జరిగింది. ఇది ఊరు సత్తమ్మ జాతర అంటారు.
సో లైక్ చాలా బాగుంటది ఇక్కడ. చాలా మంది చాలా వేషాలు వేసి భిక్షాటన చేస్తారు.